యేసుక్రీస్తు ప్రభు కోసం వెయిట్ చేస్తున్నారు. నా కోసం ప్రార్థన చేస్తే నా రోగం వెళ్ళిపోతుంది, నాలో ఉన్న దయ్యము దురాత్మ శక్తులు వెళ్ళిపోతాయి, లేకపోతే నేను మారు మనసు పొందుకుంటాను. అక్కడ కొన్ని వేల మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారు. బాగా వినండి, నెక్స్ట్ అధ్యాయం కూడా చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం వర్స్ 1. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టియున్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇక్కడ కూడా 9వ అధ్యాయంలో చూస్తే, తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, మళ్ళీ ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఎప్పుడైతే పట్టణములో ప్రవేశించాడో వెంటనే ఎవరు వచ్చారు? మళ్ళీ జనులు. అక్కడున్న రోగంతో ఉన్న వ్యక్తులు మళ్ళీ పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే పట్టణంలో అడుగు పెట్టాడో వెంటనే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుని కలిశారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు పట్టణంలో ప్రవేశించి మరి పోవాల్సిన చోటికి పోక ముందే వీళ్ళు యేసు ప్రభుని ఎన్కౌంటర్ అయ్యారు, యేసుక్రీస్తు ప్రభుని కలిశారంట. దట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ఫెయిత్. సో అక్కడ బాగా గమనించండి. ఇప్పుడు డెప్త్లోనికి వస్తున్నా. అందరు రెడీగా ఉన్నారా? యాక్టివ్లో ఉన్నారా? ఎంతమంది యాక్టివ్లో ఉన్నారు? రైట్. సో 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో చూస్తే, యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రార్థన చేస్తున్న సమయంలో అక్కడ మనుషులందరూ కూడా గుంపు కూడారు. దేనికి గుంపు కూడారు? ఎప్పుడు వస్తాడా యేసు ప్రభు కొండ దిగి అని. దే ఆర్ ప్రిపేరింగ్ టు ఎన్కౌంటర్ ద లార్డ్. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారంట. నేను ప్రార్థన చేయించుకుంటా, యేసుక్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, నాకు దేవుడు కార్యం చేస్తాడు అని ఏమవుతున్నారంట? సిద్ధమవుతున్నారంట. ఇక్కడ 9వ అధ్యాయంలో చూస్తే, అక్కడ దోణి ఎక్కి సముద్రము ఎప్పుడైతే దోణి ఎక్కి దాని తరువాత ఆయన పట్టణంలో ప్రవేశింపక వెంటనే అక్కడ కూడా ఏమయ్యారంట? జనులు మళ్ళీ గుంపు కూడి ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తున్నారంట. నెక్స్ట్ అధ్యాయం అన్ని అధ్యాయాలలో సాధారణంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభు రాగానే అక్కడ ప్రజలు ఏమై ఉన్నారంట? రెడీగా ఉన్నారంట. దేనికోసం? యేసుక్రీస్తు ప్రభుని కలవడానికి, ఆయనతో ప్రార్థన చేయించుకోవడానికి, ఆయన ద్వారా అద్భుతము జరగడానికి. ఆల్ ద పీపుల్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ సంథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈరోజు ఆయన రాకడ కోసం కూడా మనం సిద్ధపరచబడుతున్నాం. సో బాగా వినండి, ప్రిపరేషన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆఫ్ వాట్ యు హ్యావ్, ప్రిపరేషన్ ఈజ్ బేస్డ్ ఆఫ్ వాట్ యు నో. సో సిద్ధపాటు అనేది నీ దగ్గర ఏమున్న దానిని బట్టి కాదు, సిద్ధపాటు అనేది నీకు ఏం తెలుసు అనే దాన్ని బట్టే సిద్ధపరచబడతాం. నేను మళ్ళీ చెప్తున్నా, బాగా విను. సిద్ధపాటు అనేది నీ దగ్గర ఏముందనే దాన్ని బట్టి కాదు, నీకు ఏం తెలుసు ఉన్న దాన్ని బట్టి నీకు సిద్ధపాటునే కరెక్ట్ వేలో అది కలుగుతుంది. అది ఎలానో నేను ఎగ్జాంపుల్ రూపంలో చెప్తా. అక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అక్కడ రోగస్తులు, వ్యాధిగ్రస్తులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏముంది కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు? రోగం. ఓన్లీ రోగస్తులు మాత్రమే యేసు ప్రభుని కలవడానికి వచ్చారా? లేదు. రోగంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు, పేదరికంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, సాధారణమైన వ్యక్తులు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రభావం కలిగిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభుని కలవడానికి వచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రభుని కలవడానికి వచ్చిన సిద్ధపాటు ఏదైతే ఉందో ఆ సిద్ధపాటు అనేది వాళ్ళ దగ్గర రోగం ఉన్నందుకు సిద్ధపరచబడలేదు. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసు కాబట్టి వాళ్ళు సిద్ధపరచబడి ఉన్నారు. ఎంతమందికి నేను చెప్పిన వర్డ్ అర్థమైంది? నేను చెప్పిన దాన్ని ఎంతమందికి అర్థం చేసుకున్నారు? నేను మళ్ళీ చెప్తున్నా, సిద్ధపరచబడటం అంటే నీ దగ్గర ఏముందో దాన్ని బట్టి సిద్ధపరచబడితే అది కరెక్ట్ కాదు. నీకు ఏం తెలుసో దాన్ని బట్టి సిద్ధపరచబడటమే ఇట్స్ ఎ రైట్ వే టు ఎన్కౌంటర్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోగం కలిగిన వ్యక్తి, ఆయన రోగం ఉంది కాబట్టి సిద్ధపరచబడట్లేదు, యేసుక్రీస్తులో స్వస్థత ఉంది అని తెలుసుకొని ఏం చేస్తున్నాడంట? సిద్ధపరచబడుతున్నాడంట. వాక్యం అర్థమవుతుందా? కొంచెం లోతుగా వెళ్తున్నా, దయచేసి అర్థం చేసుకో. మీలో పరిశుద్ధాత్మ శక్తి ఉంది, మీలో దేవుడు నడలేదా? మీలో దేవుడు ఉన్నాడనే దాన్ని బట్టి సిద్ధపరచబడితే మీరు సిద్ధపరచబడినట్టు కాదు. మీలో ఉన్న దేవుడు, ఆయన గురించి ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో
దాని బేస్ మీద ఎప్పుడైతే సిద్ధపరచబడతావో అది నిజముగా సిద్ధపరచబడినట్టు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. సో ప్రిపరేషన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ యు హ్యావ్, ప్రిపరేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ యు నో. నీకేం తెలుసో దాన్ని బట్టి మాత్రమే సిద్ధపరచబడాలి. ఎంతమంది రాకడకి సిద్ధపరచబడుతున్నారు? యేసయ్య మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. దేనికోసము? శిక్షించడానికా? పాపులను క్షమించడానికా? దేనికోసం? ఎవరైతే ఆయన కోసం సిద్ధముగా ఉన్నారో వారిని ఈ లోకం నుంచి తీసుకొని పోతాడు. ఎప్పుడైతే ఈ లోకం నుంచి తీసుకొని పోతాడో వెంటనే ప్రళయం అనేది వస్తుంది. హల్లెలూయా. అప్పటి వరకు ఆ రాయి భూమి మీదకి వస్తుంది, అది ఇక్కడ చక్కగా భూమి మీదకి ఏమి రాని భూమి మీద అయితే ఢీ కొట్టదు, అసాధ్యము. బికాజ్ ఇట్స్ ఎ స్క్రిప్చురల్ బేసిస్ ప్రాజెక్ట్ కనుక ఏ ఆస్ట్రాయిడ్ కూడా భూమిని తాకలేదు. సో ఎప్పుడు ప్రళయం వస్తుందంటే యేసుక్రీస్తు నామముకు మహిమకరంగా ఎవరైతే ఆయన రాకడకు సిద్ధపరచబడ్డారో యేసుక్రీస్తు ఆకాశ మండలం మీద ఆయన వచ్చి ఆయన సిద్ధపరచబడిన వ్యక్తులందరినీ తీసుకొని పోతాడు పరలోకానికి. తీసుకొని పోయిన తరువాత ప్రళయం అనేది మొదలవుతుందంట. ఇప్పుడు మనం ఎలా సిద్ధపరచబడాలి, ఎలా సిద్ధపరచబడుతున్నారు? ఆయన రాకడికి కావచ్చు, ఒక ఉద్యోగం కోసం కావచ్చు, ఒక వ్యాపారం కోసం కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఆయన రాజ్యం కోసం కావచ్చు, ఎలా సిద్ధపరచబడుతున్నారు? మీలో ఏముందో దాన్ని బట్టి కాక ఆయన గురించి ఏం తెలుసో దాన్ని బట్టి సిద్ధపరచబడినప్పుడే నీకు కార్యము జరుగుతుంది. ఆయనకు రోగం ఉంది, పక్షవాయువు కలిగిన రోగము అతనికి ఉంది. సో అదే రోగంతో ఉన్న వ్యక్తి ఎక్కడెక్కడికో వెళ్ళాడు. స్వస్థత వచ్చిందా? ఆరోగ్యం వచ్చిందా? రాలేదు. ఎందుకంటే ఆయన ఉన్నదాన్ని బట్టి సిద్ధపరచబడట్లేదు. కొండ దగ్గరికి వెళ్ళి అదిగో రక్షకుడు నిజమైన దేవుడు ఆయన దిగి వస్తాడు కనుక నేను సిద్ధపరచబడుతున్నాను. దేనిని బట్టి ఆయన మనసులో అనుకుంటున్నాడు, నాకు రోగం ఉంది కాబట్టి నేను సిద్ధపరచబడతలేను. నాకు రోగం ఉంది కాబట్టి నేను వచ్చానేమో, కానీ నా సిద్ధమైన మనసు ఆయన నన్ను స్వస్థపరుస్తాడని తెలుసుకొని నేను సిద్ధపరుస్తున్నాను. నేను సిద్ధముగా ఉన్నాను. ఐఎమ్ ప్రిపేర్డ్ దట్ ద లార్డ్ ఈస్ కమింగ్. యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ తిరిగి వస్తున్నాడు, లేకపోతే కొండ దిగి యేసయ్య వస్తున్నాడని తెలుసుకొని ఆయన సిద్ధపరచబడి ఆ ప్రదేశానికి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీలో ఎన్నో వరాలు పెట్టాడు, ఎంతో పరిశుద్ధాత్మ శక్తిని పెట్టాడు, ఎంతో ఘనమైన కార్యాలు మీలో పెట్టాడు దేవుడు. అవన్నీ ఉన్నదాన్ని బట్టి సిద్ధపరచబడితే మీరు రాకడలో ఎత్తబడరు. దట్స్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ద ప్రిపరేషన్. ఎలా సిద్ధపరచబడాలా? నీలో ఉన్నది ఏదైతే ఉందో దాని గురించి నీకు తెలియాలి. హల్లెలూయా. నీలో ఆయన చిత్తం ఉంటే ఆయన చిత్తం నీకు తెలియాలి. నీలో ఉన్న చిత్తాన్ని బట్టి నువ్వు రాకడలో ఎత్తబడవు. నీలో ఉన్న చిత్తం గురించి ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ బేస్ మీద ఎప్పుడైతే నువ్వు సిద్ధపరచబడతావో దట్ ప్రిపరేషన్ మేక్స్ యూ పర్ఫెక్ట్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? ఎంతమందికి అర్థమవుతుంది ఇక్కడ? రైట్. సో హౌ మెనీ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ ది ప్రిపరేషన్? యేసయ్యా నన్ను సిద్ధపరచు. నీ రాకడికి కావచ్చు, నీ మహిమ కొరకు కావచ్చు, నీ రాజ్యం కొరకు కావచ్చు, నన్ను సిద్ధపరచు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు ఎలా సిద్ధపరుస్తాడంట? నీ దగ్గర ఏముందో దాన్ని బట్టి కాదు, నీకు ఏం తెలుసో దాన్ని బట్టి సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం తెలుసు నీకు దేవుని గురించి నువ్వు సిద్ధపరచబడటానికి? ఆయన వాక్యం నీకేం తెలుసు? 12 మంది యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులు 12 మంది. మోషేని ఏలియాని చూడటానికి యేసుక్రీస్తు ప్రభు కొండ మీదకి వెళ్ళి ఆయనతో పాటు ఎంతమందిని తీసుకొని వెళ్ళాడు? 12 మందిని తీసుకొని వెళ్ళాడా? నో. బికాస్ ప్రిపరేషన్ ఈస్ వాట్ దే నో, నాట్ వాట్ దే హ్యావ్. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ ఆ 12 మంది శిష్యులలో ఉంది, కానీ యేసుక్రీస్తే సజీవుడైన ఏలియా ఆత్మ గలవాడని ఈ ముగ్గురికే తెలుసు. యేసుక్రీస్తే ఆత్మ గలవాడని ఈ ముగ్గురికే తెలుసు. కాబట్టి ఆ ముగ్గురిని యేసుప్రభు ఏం చేశాడు? దే లెఫ్ట్ ద గ్రౌండ్ ప్లేస్, దే వెంట్ ఇన్ టు ద హైయెస్ట్ ప్లేసెస్. హల్లెలూయా, హల్లెలూయా,
సో ఎత్తైన స్థలము గురించి ఎంతమంది అయితే తెలుసుకోబోతున్నారో, దోస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఇన్హెరిట్ ఇన్ టు దట్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అర్థమవుతుందా? మోషేని దేవుడు కొండ మీదికి పిలుచుకున్నాడు. ఎందుకంటే నేను మోషేని ఎన్నుకున్నాను, మోషేలో శక్తి ఉంది, మోషేలో అభిషేకం ఉంది, మోషేలో నా ఆత్మను పెట్టినా అని దేవుడు తీసుకోలే. రైట్? మోషేకి ఏం తెలుసంట? హీ నో గాడ్ హూ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని గురించి తెలుసుకున్నాడు కాబట్టే మోషేని సిద్ధపరిచాడు. దావీదుని ఎందుకు సిద్ధపరిచాడంటే దావీదుకు దేవుని రాజ్యం గురించి తెలుసుకున్నాడు కనుక. హల్లెలూయా. మీలో దేవుడు అనేకమైన అద్భుతాలను దేవుడు పెట్టాడు, కానీ మీకు అవి తెలియవు. అందుకే సిద్ధ మనస్సు లేదు అంట. ఏం లేదు? సిద్ధమైన మనస్సుతో ఆయనను ఆరాధించలేకపోతున్నాం. వీఆర్ నాట్ ప్రిపేర్డ్ హార్ట్స్ టు లవ్ గాడ్. సో దయచేసి మనమందరం సిద్ధ మనసుతో ఉండాలి అని అంటే యూ హ్యావ్ టు నో వాట్ యు హ్యావ్. నీలో దేవుడు ఏం పెట్టాడో వాటి గురించి ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ గ్లోరీ. ఆ మహిమ కోసము నువ్వు సిద్ధపరచబడుతున్నట్టు లెక్క. సో చాలామంది యేసయ్యా నన్ను సిద్ధపరచు అని ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు బలంగా నమ్ముతారు. ఏంటో తెలుసా? నేను సిద్ధంగానే ఉన్నాను. ఒక క్వశ్చన్ వేస్తా, నువ్వు ఎలా సిద్ధపరచబడ్డావని. మళ్ళీ వాళ్ళు కాముష్ అయిపోతారు. ఎందుకు? దే డజంట్ నో. వాళ్ళకి తెలీదు. సో తెలియకపోతే వాళ్ళు సిద్ధపరచబడ్డారా? వాళ్ళలో అభిషేకం ఉంది, వాళ్ళలో దేవుని శక్తి ఉంది, వాళ్ళలో దేవుని ఆత్మ ఉంది. ఆ 12 మంది శిష్యులలో అందరిలో యేసుక్రీస్తు ఒక ఆత్మ ఉంది, దేవుని శక్తి కలిగి ఉన్నారు, దేవుని వాక్యం వారిలో ఉంది. కానీ కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ జరగాల్సిన సంఘటన విషయంలో ఉన్న జ్ఞానము వాళ్ళకి తెలియదు కనుక వాట్సోఎవర్ దే ఆర్ ప్రిపేర్డ్, ఏదైతే సిద్ధపరచబడ్డారో అదంతా ఫేక్గా వాళ్ళకు వర్ణింపజేస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు రాకడ కోసం మనం సిద్ధపరచబడుతున్నట్లయితే నీలో ఏముందనే దాన్ని బట్టి నువ్వు సిద్ధపరచబడలేవు. నీకు ఏం తెలుసు అనే దాన్ని బట్టి నువ్వు సిద్ధపరచబడతావు. కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలంట? ప్రార్థనతో పాటు ఇదేం చేయాలి? మనం ఏం చేయాలి? సో సిద్ధపరచబడాలంటే దీన్ని ఏం చేయాలి? నీ మనస్సు సిద్ధపరచబడాలంటే ఏం చేయాలి? చదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకు తెలియకపోతే సాతానుడు ఎలా పనిచేస్తాడంటే, ఒక టైంలో యేసుక్రీస్తు ప్రభువు నీ పర్సనల్ రూమ్లోకి వస్తాడు. హీ లవ్స్ టు కమ్ ఇన్ టు యువర్ రూమ్. నీకు తెలీదు కనుక యు ఆర్ నాట్ ప్రిపేర్డ్. నీలో ఆ సన్నిధి కాబట్టి యేసుప్రభు వస్తున్నాడు, కానీ నువ్వు ప్రిపేర్డ్ అయ్యలేవు కనుక వచ్చిన సంగతి నువ్వు గ్రహించలేవు. ఆ టైంలో సాతానుడు నిన్ను పట్టేసుకుంటాడు. దెర్ ఆర్ మెనీ థింగ్స్ అండ్ మెనీ సర్కమ్స్టెన్సెస్. ఒకరికి జాబ్ అని వెళ్ళమంటాడు, ఒకరికి నిద్ర వస్తుంది, ఒకరికి అప్పుడే ఆకలి అవుతుంది, ఒకరికి ఫోన్ చేస్తూ ఉంటాడు నీకు, నువ్వే ఒకరికి ఫోన్ చేస్తూ ఉంటావు. ఇవన్నీ పరిణామాలు జరుగుతాయి. ఆ హాఫ్ అన్ అవర్ జీసస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, బికాస్ నాట్ యూ ప్రిపేర్డ్, బికాస్ యూ హ్యావ్ సంథింగ్. నీలో ఏదో ఉంది కాబట్టి యేసుప్రభు వస్తున్నారు, కానీ నీకు దాని గురించి తెలియదు కనుక నువ్వేమవ్వలేదు? సిద్ధపరచబడలేదు. హౌ మెనీ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్? ఎంతమందికి వాక్యం అర్థమైంది? మరి ఈరోజు ఏమవుదాం మనం? ఈ రోజు నుంచి సిద్ధపరచబడదాం. ఎలా సిద్ధపరచబడాలి? రాకడ కోసం సిద్ధపరచబడుతున్నారు. ఎలా సిద్ధపరచబడాలి? దేవుని రాజ్యం కోసం సిద్ధపరచబడుతున్నాం. ఎలా సిద్ధపరచబడాలి? కొంతమంది మరణం కోసం సిద్ధపరచబడుతున్నారు. దేనికోసం చెప్పాలి గట్టిగా? మరణం. వాళ్ళకి తెలీదు నేను మరణం కోసం సిద్ధపరచబడుతున్నానని. వాళ్ళకి ఎట్లా సిద్ధపరచబడుతున్నారు? వాళ్ళు దాని గురించి ఎక్కువగా తెలుసుకుంటారంట. నాకు ఈ రోగం వచ్చిందయ్యా, ఎట్లా చచ్చిపోతా అనే ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. అంటే ఈ రోగం ఏమవ్వడం వల్ల చచ్చిపోతారు, ఎట్లా ముదిరితే చచ్చిపోతాం మనం, ఎట్లా ప్రాణ నష్టం ఎట్లా జరుగుతుంది ఈ నొప్పి వల్ల, అవన్నీ ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆటోమేటికల్లీ యువర్ స్పిరిట్ ఈస్ ప్రిపేర్డ్ బై దట్ ఎఫెక్ట్. నీ ఆత్మ ఆ విధంగానే సిద్ధపరచబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్న వాక్యం రైట్ వేలో అండర్స్టాండ్ చేసుకోండి. సో దట్ యూ షల్ బి గ్లోరిఫైడ్ ఇన్ ద మోస్ట్ హై ప్లేసెస్. ఆ కొండ మీద నువ్వు మహిమపరచబడు నిమిత్తమై యేసుక్రీస్తు నామములో ఈ వాక్యము నిజారూపకంగా నేను మీ జీవితంలో ప్రతిష్ఠిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా,
సో ర్యాప్చర్ కోసం ఎంతమంది అయితే సిద్ధపరచబడుతున్నారో, డోంట్ ఫీల్ దట్ యు హ్యావ్ సంథింగ్. యూ హ్యావ్ టు నో అబౌట్ వాట్ యు హ్యావ్. నీలో ఏముందో నువ్వు ఫస్ట్ తెలుసుకున్నప్పుడే నువ్వు సిద్ధపరచబడుతున్న మార్గము సత్యమైనదిగా వర్తిస్తుంది. ఇది మాత్రం అందరికీ అర్థమైంది కదా, అందరికీ అర్థమైంది కదా. సో అక్కడున్న రోగాన్ని బట్టి ఆ వ్యక్తి కొండ దగ్గరికి వస్తే ఆయన ఎట్లా సిద్ధపరచబడుతున్నాడంట, యేసుక్రీస్తు అనే ఒక రక్షకుడు, ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నన్ను స్వస్థపరుస్తాడు అనే ఇన్ఫర్మేషన్, అనే ఆ సమాచారము ఎక్కడనో విన్నాడు. ఆయన విని తెలుసుకొని ఆయన కొండ దగ్గరికి వచ్చాడు. ఆ పక్షవాయువు కలిగిన వాడిని యేసుక్రీస్తు ప్రభు ఆయన మీద కనికరపడి ఆయనను ముట్టి ఆయనను స్వస్థపరిచాడు. ఒకసారి 8వ అధ్యాయం మళ్ళీ చదువుదాం, సో దట్ యు మే అండర్స్టాండ్ దట్ పర్ఫెక్ట్లీ. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. సో తక్షణం ఏమైపోయింది? దే ఆర్ హీల్డ్ బికాస్ దే ఆర్ ద ప్రిపేర్డ్ సోల్స్ ఫర్ హీలింగ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మీ జీవితంలోకి వచ్చాడు. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. కానీ నిజారూపకంలో ఆయన, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా ఆయన మీ దగ్గరికి వస్తున్నాడా? వస్తాడు. బట్ ఎప్పుడైతే నువ్వు సిద్ధపరచబడవో ఆయన రాకడ నువ్వు గ్రహించలేవంట. అందుకే రాకడ ఎలా ఉంటుందంట, ఒక బూర శబ్దం ఎప్పుడైతే ఒక దూత విడుదల చేస్తాడో ఆ బూర శబ్దం అనేది ఈ లోకం మొత్తం వినిపించేలాగానే ఊదుతాడు దేవదూత. కానీ ఎవరైతే సిద్ధపరచబడ్డారో వారికి మాత్రమే వినిపిస్తారు. ఎవరైతే సిద్ధపరచబడలేదో ఆ బూర శబ్దం అనేది వాళ్ళకి వినిపించదు. తద్వారా రాకడలో ఎత్తబడరు. హల్లెలూయా, హల్లెలూయా. సో 10 మంది కన్యకలలో బుద్ధిగల కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. సో బుద్ధిగల కన్యకలు వాళ్ళు సిద్ధపరచబడ్డారు. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర అభిషేకం ఉందనో లేకపోతే వారికి దేవుడు తోడై ఉన్నాడనేది కాదు, ఆలస్యము జరుగుతాదని వాళ్ళు గ్రహించి తెలుసుకొని ఇంకెక్కువ నూనె ఎక్కువగా తెచ్చుకున్నారు. బుద్ధి లేని కన్యకలేంటి? వాళ్ళకు దేవుడున్నాడు, అభిషేకం ఉంది, దేవుని శక్తి ఉంది, కానీ ఆలస్యం అవుతాదో కాదో అని వాళ్ళు గ్రహించక వాళ్ళు కేవలం వాళ్ళకి సరిపోయినంతగానే ఆ నూనెను తెచ్చుకున్నారు. ఎవరు ఎత్తబడ్డారు తర్వాత? బుద్ధిగల కన్యకలే ఎత్తబడ్డారు. హౌ దట్ ఈస్ పాసిబుల్? బికాస్ దే ఆర్ ప్రిపేర్డ్, బికాస్ దే ఆర్ బేస్డ్ ఆన్ వాట్ దే నో. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ప్రిపేర్ కాలేకపోయారండి. హల్లెలూయా. సో నెక్స్ట్ స్క్రిప్చర్ చూద్దాం. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ నెంబర్ 7 వర్స్ నెంబర్ 50. ఇంకా డెప్త్లోకి వెళ్తే దయచేసి అర్థం చేసుకోండి, కొంచెం యాక్టివ్లో ఉండండి. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 50. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పలికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? వీళ్ళు ఏమంటున్నారంట? విశ్వాసులు కావచ్చు, దైవజనులు కావచ్చు, ప్రభువా ప్రభువా నీ నామములో మేము అద్భుతాలు చేయలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? సో ఏమని అంటున్నారు? నీ నామములో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామములో ప్రవచనాలు ఇవ్వలేదా? ఎప్పుడు ఇవన్నీ అంటున్నారు? యేసు ప్రభును చూడగానే అవన్నీ మాటలు వస్తున్నాయి. కనీసం ఏమంటున్నాడు? నెక్స్ట్ వర్డ్స్, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయు వరలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. 23rd వర్డ్స్ లో అంటున్నాడు, అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా. ఐ వాంట్ టు ట్విస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దయచేసి అర్థం చేసుకో. 22-23లో మనం చనిపోయిన తర్వాతనో రాకడలో
ఎత్తబడక ముందు మన ఆత్మ ఒకవేళ మన శరీరం ఒకవేళ చనిపోయినప్పుడు మన ఆత్మ ఎన్కౌంటర్ ఉన్నది ఇక్కడ వివరిస్తున్నాడు. యేసు ప్రభుని చూడగానే వీళ్ళు ఏమంటున్నారు? యేసు ప్రభుని పట్టుకొని, అయ్యా మీ నామములో అద్భుతాలు చేయలేదా? మీ నామములో ప్రవచించలేదా? నీ నామములో దయ్యములను వెళ్ళగొట్టలేదా అని అంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పెదను. ఈ వర్డ్స్ని కొంచెం ఆలోచన చేద్దాం. యాక్చువల్గా ఉన్నారా? రైట్. సో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువారులారా మీరు ఎవరో నాకు తెలియదు. ఏమని అంటున్నాడు? అక్రమము చేయువారులారా మిమ్మల్ని నేను ఎన్నడూను ఎరుగను. అక్రమము చేయువారులారా నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను. అక్రమము చేయువారులారా మీరు ఎవరో నాకు తెలీదు. మీరు ఎవరో నాకు తెలియదు అనుకుంటూనే ఏమంటున్నాడు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీ మనసు ఇక్కడనే ఉందా? ఇక్కడనే ఉందా? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువారులారా అంటూనే ఏమంటున్నాడు? మీరు ఎవరో నాకు తెలీదు. కానీ ఏమంటున్నాడు అంటే, తెలుసా తెలీదా? తెలుసు. కానీ ఏమంటున్నాడు? కానీ తెలుసు కదా. ఎవరని తెలుసు? వాళ్ళు అక్రమము చేయువారులారని తెలుసు. కానీ ఏమంటున్నాడు? మీరు ఎవరో నాకు, కానీ ఇక్కడ తెలుసా తెలీదా? ఎలా అర్థం చేసుకోవాలి? హల్లెలూయా. బికాస్ దే స్పీక్ టు ద లార్డ్ ఆఫ్ వాట్ దే హ్యావ్, వాట్ దే డజంట్ నో. యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళకు తెలియకుండా వాళ్ళలో ఉన్నవి మాత్రమే బేస్ అయి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారంట. అందుకే అంటున్నాడు, మీరు ఎవరో నాకు తెలీదు, అక్రమము చేయువారులారా. సో అద్భుతాలు చేయడం అక్రమం చేయడమా? ఒకరిని స్వస్థపరచడం అక్రమం చేయడమా? ఒకరికి కార్యాలు చేయడం అక్రమము చేయడమా? అంటే ఆ కార్యాలన్నిటిని బట్టి మాట్లాడుతున్నాడా? హృదయాన్ని బట్టి మాట్లాడుతున్నాడా? దాని పై వచనాల్లో ఉంటుంది ఫలం. ఇట్స్ ద ఫ్రూట్ అండ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది పీపుల్. హల్లెలూయా. సో ఆ వ్యక్తులు ఏం చేసేవారంట? దేవుణ్ణి అమ్ముకున్నారంట. వాళ్ళలో దేవుడు లేక కాదు, దేవుని శక్తి వాళ్ళలో లేక కాదు, కానీ దాని గురించి వాళ్ళకి తెలియదు. దే హ్యావ్ సంథింగ్ బట్ దే డజంట్ నో వాట్ దే హ్యావ్. దేవుని ఆత్మ వాళ్ళలో ఉంది, కానీ దేవుని ఆత్మ గురించి వాళ్ళకి తెలియదు. ఊరికనే అద్భుతాలు చేసేవాళ్ళు. దోస్ పీపుల్ ఆర్ హిండెడ్ ఇన్ టు దట్ గ్రూప్. ఎంతమందికి అర్థమవుతుంది? సో దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువారులారా మీరు ఎవరో నాకు తెలీదు. సో మీరు ఎవరో నాకు తెలియదు అనుకుంటూనే ఏమంటున్నాడు? అక్రమము చేయువారులారా. సో ద లార్డ్ ఈజ్ గివింగ్ ద నేమ్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు చేసే క్రియలను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడతలేడు. దేని బట్టి యేసయ్య వాళ్ళను అక్రమం చేయువారులారా అంటున్నాడు? వాళ్ళ హృదయాన్ని బట్టి. హల్లెలూయా. వాళ్ళ హృదయాన్ని బట్టి అక్రమము చేయువారులారా అని అంటున్నాడు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించగా అద్భుతమైనప్పుడు యేసయ్యకి తెలియాలి కదా వీళ్ళు ఎవరు. కానీ ఎలాగా తెలుసు? వీళ్ళు అక్రమము చేయువారులాగా యేసుక్రీస్తు ప్రభుకు పరిచయం అయ్యారంట. ఆయన బిడ్డలుగా ఆయనకి తెలీదు. యేసుక్రీస్తు బిడ్డలుగా వారు లేరు కనుక ఆయన బిడ్డలుగా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని గుర్తుపట్టట్లేదు. ఎవరిగా గుర్తుపడుతున్నాడు? అక్రమము చేయువారులారా అనే ఆ గ్రూప్లో, ఆ కేటగిరీలో ఉన్న వ్యక్తులుగా యేసుక్రీస్తు ప్రభు గుర్తుపడుతున్నాడంట. ఈరోజు యేసయ్య మిమ్మల్ని ఎలా గుర్తుపడతాడు? నా బిడ్డగా ఆయన గుర్తుపట్టుకుంటాడా? అక్రమము చేయువారులారా అనే లాగా ఆయన గుర్తుపట్టుకుంటాడా? ఎందుకంటే ఆయన రక్షణ సంబంధమైన స్థలములో ఆయన ఎప్పుడైతే మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాడో ఆయన కుమారులుగా మీరు వెళ్ళాలంట. హల్లెలూయా. ఎలా వెళ్ళాలి? ఆయన రాజ్యానికి ఎలా వెళ్ళాలా? కుమారులుగా. యేసుక్రీస్తు ప్రభు గురించి ఎంత ఎక్కువగా తెలుసుకొని దాన్ని అవలంబించావో వాళ్ళు మాత్రమే హైయెస్ట్ ప్లేసెస్లో ఉంటారు. నీ దగ్గర ఏముందో అనే దాన్ని బట్టి కాదు. నీ దగ్గర శక్తి ఉండని, అభిషేకం ఉండని, ఆత్మ వరాలు అన్నీ ఉండని, కానీ దాని గురించి యేసయ్య మహిమకు వచ్చే విధంగా ఎప్పుడైతే నీకు ఇన్ఫర్మేషన్ తెలీదో యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రిపరేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ యు నో, నాట్ వాట్ యు హ్యావ్. నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి దయచేసి మీరు సిద్ధపరచబడకండి. దేన్ని బట్టి సిద్ధపరచబడదాం? ఏమి తెలుసో దాన్ని బట్టి సిద్ధపరచబడదాం. హల్లెలూయా. హల్లెలూయా.
సో ఆ శిష్యులు 12 మంది శిష్యులను డైరెక్ట్గా కొండ మీదకి తీసుకొని పోలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొండ మీదకి వెళ్ళే సామర్థ్యం వారిలో ఉంది, లేక కాదు. బట్ దాని గురించి వాళ్ళకి తెలియదు. దే డజంట్ నో ద వాల్యూ ఆఫ్ దట్ మౌంటైన్ ఈవెన్ దో దే హ్యావ్ దట్ పవర్. వాళ్ళలో ఆ సామర్థ్యం ఉన్నప్పటికీ దాని యొక్క విలువ వాళ్ళకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ అందరికీ ప్రార్థన చేస్తాను నేను. అభిషేకం మీలో నేను రిలీజ్ చేస్తాను, రాధా మీలో వస్తుంది, 100% వస్తుంది. దానిని బట్టి మీరు సిద్ధపరచబడలేదు ఆయన మహిమకి. ఎప్పుడైతే నేను ఒక అభిషేకం మీపై రిలీజ్ చేశానో దాని విలువలు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, అభిషేకము ద్వారా కలగజేయబడిన మహిమకు నువ్వు సిద్ధపరచబడినట్టు. ఎంతమందికి అర్థమైంది కదా? సో ప్రతి వారం మనం చర్చికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం. ఈ వాక్యము మీలో ఉంది, సో దాన్ని బట్టి సిద్ధపరచబడాల్సింది. ఈ వాక్యము నెమరు వేయగా ఆ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు యొక్క గుణశీలత ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో దాన్ని బేస్ చేసుకొని యూ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్. ఎప్పుడైతే ఇలాగా సిద్ధపరచబడతావో యూ విల్ గెట్ అన్డిఫైన్డ్ స్టేట్మెంట్ దట్స్ కమ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క రాజ్యం గురించి కలగజేయబడుతున్న ప్రతి మహిమలు నీ జీవితంలో ప్రత్యక్షపరచబడతాయంటండి. నేను చెప్తున్న ఈ వాక్యం నుంచి కలగజేయబడుతున్న కృప, శాంతి, సమాధానములు మీ జీవితంలో కలుగును గాక. I speak peace and joy in the mighty name of Jesus. Hallelujah. 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 ఏం తెలుసు గాడ్ గురించి? ఫర్ యూ టు గెట్ ప్రిపేర్డ్. కొంతమంది చర్చికి రారండి, అఫ్కోర్స్ ఒక్కొక్క వారం వస్తుంటారు, అది వేరు. కొంతమంది అసలుకే రారు. ఒక మాట అడగండి, రాష్ట్ర కోసం సిద్ధపరచబడుతున్నావా అని అనండి. ఏం ఆన్సర్ ఇస్తారు? అవునంటారా లేదంటారా? అవునేనే అంట. నేను ప్రార్థన చేస్తున్నానంట, నేను వాక్యం చదువుకుంటున్నాను అంటారు. వాక్యము చదవటం వల్ల దే హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే డజంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎంతమంది వాక్యం చదివి నాకేం అర్థం కావట్లేదని మళ్ళీ ఆ బైబిల్ అక్కడనే పెట్టారు? చెప్పండి. నేను కూడా ఒకప్పుడు పెట్టినోనే, అట్లా చదివి ఏముంది దీంట్లో, అంత స్టోరీ కదా అని ఒకసారి చదివి కొన్ని అర్థం కాకపోతే ఏం అర్థం కావట్లేదని మళ్ళీ బైబిల్ అక్కడనే ఆ స్థలంలో పెట్టారు. అంటే వాక్యము చదువుతున్నప్పుడు ఆ వాక్యం నీలోకి వస్తుంది, నీలో ఉంటుంది, కానీ దాని గురించి నీకు తెలియనంతసేపు ఆ వాక్యం ద్వారా కలగజేయబడుతున్న మహిమకు నువ్వు సిద్ధపరచబడలేదు అని అర్థము. దిస్ ఈస్ ద వర్డ్ దట్ మేక్స్ యూ టు గెట్ గ్లోరిఫైడ్ ఇన్ ద అటర్మోస్ట్ డీపెస్ట్ థింగ్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఈ మహిమ మీ జీవితంలో ప్రత్యక్షపరచబడును గాక. బై గ్రేస్, బై పవర్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా అందరికీ? సో రాష్ట్ర కోసం సిద్ధపరచబడుతున్నారు అనే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, నిజంగా సిద్ధపరచబడుతున్నారా? ఇప్పుడు నేను ఒక వేని మీకు క్రియేట్ చేసా, మీకు ఒక సమాచారాన్ని మీకు అందించా. ఇప్పుడు మీకే తెలియాలి. లార్డ్ ప్రిపేర్ మీ, లార్డ్ ప్రిపేర్ మీ, లార్డ్ ప్రిపేర్ మీ అంటే సరిపోదు. యూ హ్యావ్ టు గెట్ ప్రిపేర్ ఆఫ్ ద బేసిస్ ఆఫ్ వాట్ యు నో. నాలెడ్జ్ని బట్టి బేస్ నాలెడ్జ్ని బట్టి నీకు ఆయన రాకలో సిద్ధ మనసు కలుగుతా. ఒక వాక్యం చూద్దాం, యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవము ఎలా వస్తుంది? అక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? మళ్ళీ చదవండి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే తెలుసుకోవటయే నిత్య జీవము. అంటే వీళ్ళు నిత్య జీవానికి ఎలా సిద్ధపరచబడాలి? ఎటర్నల్ లైఫ్, నిత్య జీవానికి ఎలా సిద్ధపరచబడాలి? యేసుక్రీస్తు ప్రభు నేను కలిగి ఉన్నాను, నేను యేసు ప్రభు అంటే నాకు ఇష్టము, యేసయ్య అంటే నాకు చాలా ప్రేమ, యేసయ్య నాలో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు అనే దాన్ని బట్టి నిత్య జీవం కలుగుతుందా? నో. ఏమనుంది ఆ వర్డ్స్లో? ఆయన గురించి తెలుసుకున్నట్టే నిత్య జీవము. ఆ నిత్య జీవము నీలోకి రావాలంటే నువ్వు ఎవరి గురించి తెలుసుకోవడం వల్ల నీలోకి ఆ నిత్య జీవం వస్తుంది? యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం వల్ల. బికాస్ జీసస్ ఈజ్ ద లైఫ్. ఆయన మాత్రమే నిత్య జీవము గలవాడు కనుక
ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఆ జీవం నీలోకి వచ్చి ప్రత్యక్షపరచబడుతుంది. ఆ మహిమ ఏదైతే ఉంటుందో దానికోసము సిద్ధపరచబడాలంటే దాని గురించి నువ్వు తెలుసుకొని సిద్ధపరచబడాలి. హల్లెలూయా. అందుకే మనం ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా దేవుడు మన జీవితం పట్ల ఏం మాట్లాడతాడో అనే దానిపై ఫోకస్ చేస్తూ ప్రార్థన చేయండి. బాగా వినండి, నువ్వు దేవుడితో ఎంతసేపు మాట్లాడుతున్నావో అనే దాన్ని బట్టి దేవదూతలు పనిచేయవు. దేవుడు నీతో ఎంతసేపు మాట్లాడుతున్నప్పుడు నువ్వెంత తింటున్నావు అనే దాన్ని బట్టి దేవుని తన దూతలతో పనిచేస్తూ వస్తాడు. అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? సో అబ్రహాము యజమానుడు, అబ్రహాము సంబంధమైన ఒక రాజు దగ్గరికి దేవుని దూత వెళ్ళాడంటే అక్కడ ఆ వ్యక్తి అబ్రహాము సంబంధమైన విషయంలో ఏదో జోక్యం చేసుకున్నాడు. తద్వారా దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు దేవుని దూతల్లో అతన్ని ఆకర్షించబడ్డాయి. సో ద లైఫ్ ఆఫ్ ది ఏంజల్స్ ఈజ్ హిడెన్ ఇన్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని స్వరంలోనే తనకు కావాల్సిన జీవము దేవదూతలు పొందుకుంటాయంట. నీ నోటి మాట నుంచి వచ్చేది కాదు. సో దేవుని దూతలు నీకు ఆకర్షించబడాలంటే నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అనే విధానాన్ని బట్టి కాదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపు నువ్వు ఆయన వాక్యం లేకపోతే ఆయన స్వరాన్ని వింటున్నావో దాన్ని బేస్ చేసుకొని దేవుని దూతలు మీ దగ్గరికి వస్తాయండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడు చెప్తుంటాను, డోంట్ బీ సాటిస్ఫైడ్ ఆఫ్ వాట్ యు హ్యావ్ డన్, బీ సాటిస్ఫైడ్ ఆఫ్ వాట్ గాడ్ హ్యావ్ డన్ టు యూ. దేవుడు నీ పట్ల చేస్తున్న దానిని బట్టే తృప్తిపరచబడండి. నువ్వు దేవుని పట్ల చేస్తున్న ప్రతి దాన్ని బట్టి తృప్తిపరచబడకండి. ఇట్స్ ద ఫేక్ థింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసు ప్రభు తను చేసిన త్యాగాన్ని బట్టి మాత్రమే మనకు రక్షణ ఉంది. సో మనంతటా మనం మంచి పనులు చేయటం వల్ల మనకు రక్షణ ఉందా? లేదు. సో ఆయన ఏమైతే చేశాడో దాని యందు విశ్వాసం ఉంచడం వల్లనే మాత్రమే మనకు రక్షణ ఇవ్వబడింది, మనకు సత్యం ప్రతిష్ఠించబడుతుంది. హల్లెలూయా. సో ఆయన మహిమకు, ఆయన రాజ్యానికి సిద్ధముగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభు వారు మీ అందరితో మాట్లాడుతున్నాడు. మహిమకు, రాజ్యానికి మాత్రమే కాదు, అపాయముకు, భయంకరమైన సన్నివేశాలకు కూడా సిద్ధముగా ఉండండి. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్, చాయిస్ ఈస్ గివెన్ అన్ టు యూ టు రిసీవ్ ఆర్ నాట్. ఎప్పుడైతే నువ్వు సిద్ధపరచబడతావో వచ్చేది ఏదైనా నువ్వు పొందుకోవాలా లేదా అనే అధికారం నీకు ఉంటుంది. ఒకవేళ మంచి అయితే నువ్వు పొందుకుంటావు, చెడైతే నువ్వు పొందుకోకుండా దాన్ని పక్కకు జరుపుతావు. అంటే రెండింటి కోసం ఏమవ్వాలి? మళ్ళీ సిద్ధపరచబడాలి. హల్లెలూయా. సో దేవుని మహిమ మాత్రం రావడానికే సిద్ధపరచబడాలంటే తప్పు. కొన్నిసార్లు భయంకరమైన అపాయాలు లోకంలో జరగబోతున్నాయి. అవి కూడా నీ మీదికి రావద్దన్నా కూడా ఏమవ్వాలి? నువ్వు సిద్ధపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కొండ ప్రార్థనలు కావచ్చు, ఇంట్లో ఉన్న ప్రార్థనలు కావచ్చు, ఇంకెక్కడైనా స్థలంలో ప్రార్థన చేసేవారుగా ఉండొచ్చు మీరు. కానీ దయచేసి అర్థం చేసుకోండి, దేవుడు ఎంతసేపు మీతో మాట్లాడుతున్నాడనే దాన్ని బట్టే దేవుని రాజ్యం మీలో పనిచేస్తుంది. నువ్వు ఎంతసేపు దేవుడితో మాట్లాడుతున్నావు అనే దాన్ని బట్టి కాదు. సో టుడే ఐ ప్రే ఫర్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరూ ఆయన స్వరము వినే సామర్థ్యం మీకు రావాలని నేను ప్రార్థిస్తున్నాను. దానికి ముందు ఆ స్వరం యొక్క విలువ నీ మనస్సుకు, నీ ప్రశాంతకరమైన హృదయానికి యేసుక్రీస్తు నామంలో బయలుపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో చివరికి ఒక వాక్యం చెప్పేసి ముగిస్తాను. దావీదు, సౌలు ఏం చేస్తున్నాడంట? దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళాడు. బట్ సౌలు ఎవరు? అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎవరండి ఆయన? అభిషేక్తుడు. ఎవరు గట్టి చెప్పాలా? అభిషేకించబడిన వ్యక్తి. సౌలు అభిషేకించబడిన వ్యక్తి అయినప్పటికీ ఫలం సరిగా లేదు. కావున దావీదు కూడా అభిషక్తుడే. అలాంటి దావీదు రాజుని ఏం చేద్దాం అనుకున్నాడు? సౌలు చంపేద్దామని అనుకున్నాడు. దావీదు గొలియాతునే చంపేస్తాడు. సౌలు చంపడం ఒక లెక్కన? చెప్పండి. ఈజీగా చంపేస్తాడు. 8-9 ఫీట్లున్న గొలియాతునే ఈ చిన్నవాడైన దావీదు ఒకే ఒక దెబ్బకు చంపేశాడు. మరి సౌలు బలిష్ఠుడా? కాదు. సౌలు శారీరంలో బలహీనుడే. అలాంటి బలహీనుణ్ణి ఇంకా ఈజీగా చంపొచ్చు దావీదు. కానీ చంపాడా? చంపడానికి వెళ్ళాడా? చంపడానికి ప్రయాసపడ్డాడా? చంపించాడా? ఏం చేస్తున్నాడు మరి? తప్పించుకుంటున్నాడండి. ఏం చేస్తున్నాడు? తప్పించుకుంటున్నాడు. ఒకడు సౌలుని చంపి పరిగెత్తుకొని వచ్చి దావీదు దగ్గరికి వచ్చి మన బహుమానం ఇస్తాడేమోనని. ఎందుకు? దావీదు శత్రువు సౌలు కాబట్టి దావీదు దగ్గరికి వచ్చి నేను సౌలుని చంపేసినా అని దావీదు దగ్గరికి వస్తాడు. దగ్గరికి రాగానే చంపేస్తాడు.
అరే నా శత్రువులు చంపేశావు, శబాష్, నీకు 5 కిలోల బంగారం ఇస్తున్నాను, లేకపోతే అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను అన్నాడా? శత్రువు అయినప్పటికీ he was anointed. హల్లెలూయా. He was anointed by the power of God. ఆయన అభిషేకించబడిన వ్యక్తి కనుక that mean he is separated from the world. దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు కనుక ఆయనను ముట్టరాదు, తాకరాదు. ఒకవేళ ఆయనను ముట్టితే నా కనుగుడ్డును ముట్టినట్టనే దేవుడు ఆజ్ఞాపించాడంట. దట్స్ ద వాల్యూ ఆఫ్ అన్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. అలాంటి వాల్యూ దావీదుకు తెలుసు కనుక ఈ వాస్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద సేమ్ అనాయింటింగ్. అదే కింగ్షిప్ అనాయింటింగ్లో ఎలా వెళ్ళగలిగాడు దావీదు? ఆయనకు ఆ విలువ తెలుసు. హల్లెలూయా. ఆయనకేం తెలుసు? సౌలు మీద ఏ అభిషేకం, రాజతత్వం కలిగిన అభిషేకం ఉందో, అభిషేకం నాలో రావాలి కాదు, దాని విలువ తెలుసుకున్నాడు. తెలుసుకొని దాని తగ్గట్టుగా ఆయన జీవించాడంట. వెంటనే ఎన్నో లక్షల మంది ప్రజలు ఉన్న చోట దావీదుని ఎన్నుకొని అభిషేకించాడు దేవుడు. దేనిని బట్టి అభిషేకించాడంటే ఈ నో సంథింగ్ అబౌట్ దట్ అనాయింటింగ్. సో ఈ వాస్ ప్రిపేర్డ్ ఆఫ్ వాట్ ఈ హ్యావ్. ఆయనలో ఉన్నదాన్ని బట్టి ఆయన సిద్ధపరచబడలేదు, కానీ అభిషేకం యొక్క విలువ తెలుసుకున్నాడు అనే దాన్ని బట్టే సిద్ధపరచబడ్డాడు. కనుకనే దేవుడు దావీదును అభిషేకించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇఫ్ యు నో ద వాల్యూ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యూ విల్ గెట్ అన్లాక్డ్ బై దట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ ఒక సన్నిధి ఉందండి. ఉందా? ఉంది, అంతే. నీకు తెలీదు. ఎంతమందికి తెలుసు సన్నిధి ఉందని? తెలుసు. దాని గురించి తెలుసా? తెలీదు. సన్నిధి ఉంది, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. బట్ ఆ సన్నిధి ఎలా ఉంది, ఎలా పనిచేస్తా నీకు తెలుసా? తెలీదు. తెలియకపోతే దానికోసం సిద్ధపరచబడలేవు. అందుకే నేనేం చేయాలి? మళ్ళీ ఆ సన్నిధిని నేను తీసుకొని కనికరము ద్వారా, ఆ సన్నిధి ద్వారా మళ్ళీ మీకు అద్భుతాలు నేను చేయాలి. ఐ హ్యావ్ టు గెట్ నో ఆఫ్ వాట్ ఇట్ హాస్ ప్రిపేర్డ్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు ఏర్పాటు చేసిన తన మహిమ కోసము యేసుక్రీస్తు యొక్క జ్ఞానాన్ని బట్టి మీరు సిద్ధపరచబడుదురుగాక. ఆ గ్రేస్ మీ పైన యేసు నామంలో విడుదలవునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? సో ద ప్రెజెన్స్ ఆఫ్ ది అనాయింటింగ్, ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ వెన్ యు నో ద వాల్యూ ఆఫ్ ది అనాయింటింగ్. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను చంపాలనుకుంటున్నాడు. సౌలు మంచివాడు కాదు, సౌలు చెడ్డవాడు, సౌలు పనికిరానోడు, సౌలుకి ఏ సామర్థ్యం లేదు అని దావీదు అంటున్నాడా? ఇక్కడ అన్నాడా? నో. సౌలు చంపాలనుకుంటున్నాడనే ఒక విధానంతోనే మాట్లాడాడు తప్ప ఆయన మీద ఎలాంటి బ్లేమ్స్ వేయలేదు. బికాజ్ ఈ నో ద వాల్యూ ఆఫ్ ది అనాయింటింగ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారు? దేవుడు వ్యాపారం ఎలా ఇస్తాడంటే దాని విలువ తెలిసినప్పుడు మీకు ఇస్తాడు. లెట్ మీ క్రాక్ సంథింగ్. ఐశ్వర్యము ఎప్పుడు వస్తుందో తెలుసా? పేదరికం అనుభవించినప్పుడు. ఎంతమందికి అర్థమవుతుంది? స్వస్థత శక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా? అనారోగ్య స్థితిలో దేవుని స్తుతించినప్పుడు. బికాస్ అనారోగ్యం కలిగిన వాడికి ఆరోగ్యం యొక్క విలువ తెలుస్తుంది. పేదరికంలో ఉన్నవాడు మాత్రమే ఐశ్వర్యం యొక్క విలువ తెలుస్తుంది. ఐశ్వర్యంలోకి వచ్చిన తర్వాత ఐశ్వర్యం విలువ ఎప్పుడైతే వాడు మళ్ళీ మర్చిపోతాడో, ఈ గోస్ బ్యాక్ టు ద పావర్టీ అగైన్. ఎందుకంటే దాని విలువ మర్చిపోయాడు. అందుకే పౌలు అంటున్నాడు, దీనస్థితి నాకు తెలుసు. దీనస్థితిలో ఉన్నాను అనట్లేదు, ఆయన లేడు, బట్ ఈ నో ఇట్ డజంట్ ఫర్గెట్ దోస్ సిచ్యువేషన్స్. ఆయన ఎప్పటికీ జ్ఞాపకంలో పెట్టుకున్నాడంట. నా దీనస్థితి తెలుసు, సంపన్న స్థితి తెలుసు. ఐ నో ద పావర్టీ, ఐ నో ద ప్రాస్పెరిటీ. హల్లెలూయా. హల్లెలూయా. ఏ అనారోగ్యంలో ఉన్నారో ఆరోగ్యం యొక్క విలువ తెలుసు కాబట్టి మీ చేతులలో స్వస్థత శక్తి శీఘ్రంగా లభిస్తుందండి. ఏ పేదరికంలో ఉన్నారో ఐశ్వర్యం మిమ్మల్ని వెంటాడుతుంది. హల్లెలూయా. బికాస్ వీఆర్ ఆల్ ద చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్. దేవుని నమ్మిన ప్రజలమైన మనము ఎప్పుడైతే పేదరికంలో ఉన్నామో ఐశ్వర్యం యొక్క విలువ తెలిసిన వాడికి మాత్రమే దేవుడు తన అభిషేకాన్ని ఇవ్వగలుగుతాడండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎవరు చూపిస్తారంటే
అందరి చేత ఎప్పుడైతే విమర్శ పొందుకుంటాడో, అందరి చేత ఎప్పుడైతే తిరస్కరించబడతాడో, హి ఈజ్ ద ఎబిలైజ్డ్ పర్సన్ టు షో ద లవ్ ఆఫ్ గాడ్ టు ద పీపుల్. దేవుని ప్రేమ, ఆయన విలువ ఎలా తెలుసుకుంటాడంటే, ప్రజలందరూ కలిసి ఆయన తిరస్కరించినప్పుడు దేవుని ప్రేమ విలువ అర్థమవుతుంది. హల్లెలూయా. అందరూ కలిసి ఆయనను ప్రేమిస్తున్నారనుకో, నిన్ను ప్రేమిస్తున్నారనుకో, ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారా అని దేవుని ప్రేమ యొక్క విలువ తెలుస్తుందా? లేదు. హల్లెలూయా. అందుకే మిమ్మల్ని చీకట్లో నడిపిస్తాడు కొన్నిసార్లు. ఎందుకో తెలుసా? వెలుగు యొక్క విలువ మర్చిపోవద్దు అని. కొన్నిసార్లు ఐశ్వర్యంలో నడిపించినట్టుగానే సడన్గా మళ్ళీ బ్యాక్ స్టెప్ అయిపోతాం, మళ్ళీ పేదరికంలో తీసుకొస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? పేదరికం యొక్క స్థాయిని నువ్వు మర్చిపోవడం వల్ల, ఐశ్వర్యం యొక్క విలువ నువ్వు మర్చిపోవడం వల్ల ఖచ్చితంగా నువ్వు నరకానికి పాత్రులుగా అయ్యే అవకాశం నీకు ఉందని. హల్లెలూయా. ఈరోజు ఏ స్థితిలో మీరు ఉన్నారో, దట్ ఈస్ ద ప్రొఫెసీ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ ప్రతి పరిస్థితి మీకు ప్రవచనముగా మార్చబడబోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందా? అందరికి వాక్యం అర్థమవుతుందా? ఏ పరిస్థితిలో మీరున్నారు? అబ్రహాంకి 90 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. దేనికోసం ప్రార్థిస్తున్నాడు ఆయన? వేరే వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాడు. వాళ్ళకి పిల్లలు పుట్టాలయ్యా, వీళ్ళకి సంతానాన్ని ఇవ్వండి. ఈయనకుందా? ఈయనకి సంతానం ఉందా? లే. ఎన్ని సంవత్సరాలు? 90. స్టిల్ ప్రేయింగ్ ఫర్ అదర్స్ అసైన్మెంట్. ఎప్పుడైతే విలువ తెలుసుకున్నాడో దేవుడు చూసి ఆకర్షించబడ్డాడంట. యు నో ద వాల్యూ ఆఫ్ ద చిల్డ్రన్స్, సో దట్ ఐ విల్ గివ్ నాట్ యువర్ చిల్డ్రన్స్, ఐ విల్ గివ్ మై చిల్డ్రన్స్. మీరు సంపాదించుకుంటున్న చిల్డ్రన్స్ మీ చిల్డ్రన్స్. కానీ అబ్రహాంకి ఎవరు చిల్డ్రన్స్ ఇచ్చాడంటే దేవుడు తన పిల్లలను అబ్రహాముకి స్వాస్థ్యముగా ఇచ్చాడంట అండి. బికాస్ హీ నో ద వాల్యూ ఆఫ్ ద అనాయింటింగ్ ఆఫ్ దట్ ఫెలోషిప్ విత్ గాడ్ రిగార్డింగ్ ద చిల్డ్రన్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఏ పరిస్థితిలో మీరున్నారో, దట్ ఈస్ ద ప్రొఫెసీ టు యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఏ స్థితిగతుల్లో మీరున్నారో అదే మీకు ప్రవచనంగా మార్చబడబోతుంది. నా స్థితి బాగాలేదు సార్, నీ స్థితి బాగాలేదని నాకు తెలుసు, నీకు కూడా తెలుసు. బాగాలేదు కాబట్టే బాగున్న స్థితికి విలువనివ్వండి. తద్వారా ఆ స్థితిలోకి వెళ్ళడానికి మార్గాలు తెరవబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజైనా నా మీద అభిషేకము రాలేదని దానికోసం ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి, లేకపోతే దానికోసం సిద్ధ మనసుతో దాని గురించి తెలుసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే కనుక, వన్ డే యు ఆర్ గోయింగ్ టు బి గెట్ అనాయింటెడ్. ఒకరోజు దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడండి. హల్లెలూయా. బికాస్ ఎందుకు అభిషేకిస్తాడంటే దాని విలువ నువ్వు తెలుసుకుంటావు కనుక. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. The one who doesn't know about the value of the prophet, he receives the reward of the prophet. అందుకే ప్రవక్తను ఘనపరచువాడు ప్రవక్తను పొందుకుంటాడు అనాలి. ప్రవక్త యొక్క రివార్డ్ ఆఫ్ ద ప్రాఫిట్. ప్రవక్త ఫలం అంటే ప్రవక్త ఎంత కష్టపడ్డాడో దాని నుంచి కలుగజేయబడుతున్న ఫలం మాత్రమే పొందుకుంటాడంట. ప్రవక్త కష్టం కాదు. ఇఫ్ యూ ఆనర్ హిమ్ అని అంటే నోయింగ్ హిమ్ విత్ ఆల్ ఆఫ్ హిస్ ట్రూత్. హల్లెలూయా. సౌలు గురించి అన్నీ తెలుసు అంట దావీదుకు. చెడును దాచిపెట్టి మంచిని చెప్తున్నాడంట. దట్స్ ద వాల్యూ ఆఫ్ ది అనాయింటింగ్. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? సౌలు విషయంలో దావీదు చెడును దాచిపెట్టి మంచిని ఇస్తున్నాడంట ప్రజలకి. ఎంతమందికి అర్థమవుతుందండి? మనం ఏం చేస్తాం? మంచిని చెప్పాలి అందరం. మంచిని ఏం చేస్తాం? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా అందరికీ? అందరికి అర్థమవుతుందా? ఏం చేద్దాం ఈరోజు? ఏం దాచిపెడదాం? ఏం బయలుపరిచి పెడదాం? Give me one scripture that Jesus speak about the Lucifer in the bad way. One scripture. సాతానుడు గురించి, వీడు పనికిరానివాడు, వీడు ఎన్నటికీ పనికిరాడని ప్రవచనం కానీ, పనికిరాడు వాడని పాస్ట్ కానీ ఏ స్క్రిప్చర్లో యేసుక్రీస్తు ప్రభు బ్లేమ్ చేయలేదు. హల్లెలూయా. ఆయన గురించి చెప్పాడు.
ఏంటో తెలుసా, ఆయన జెన్యూన్ క్యారెక్టర్ గురించి చెప్పాడు. లోకాధికారి వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? లోక అధికారి వస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. పనికి రానోడు వస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడా? అధికారుడిగా ఆయన ఒప్పుకుంటున్నాడంట. దట్స్ ద ప్రెసెన్స్ అండ్ వాల్యూ ఆఫ్ ది అనాయింటింగ్. ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈవెన్ ఈ రెస్పెక్ట్ అనాయింటింగ్ అపాన్ ద లూసిఫర్. హల్లెలూయా. అలాగని లూసిఫర్ని బ్లేమ్ చేసి పనికి రానోడు ఈ లోకానికి వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండ. నో 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 నో. ఏమంటున్నాడు? లోక అధికారి. అధికారి అధికారి అని ఎవరిని అంటారండి? ఒక హై పొజిషన్లో ఉన్న వ్యక్తిని. రెస్పెక్ట్ ఎప్పుడైతే మనం ఒక వ్యక్తికి ఇస్తామో, ఈజ్ ద అథారైజ్డ్ పర్సన్ అని అంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు సాతాన్ గురించి ఏమని అంటున్నాడు? లోక సంబంధమైన అధికారుడు వస్తున్నాడు, నేను వెళ్తాను. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన వాల్యూ ఇస్తున్నాడా లేదా? లూసిఫర్కి కాదు, అనాయింటింగ్. దేవుడు ఆయనకి ఇచ్చిన అధికారానికి వాల్యూ ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేనికి వాల్యూ ఇస్తున్నారు? మనం ముఖ్యమంత్రికి, మంత్రులకు విలువనిస్తున్నాం. ఎందుకో తెలుసా? మన పనులు చేయరు కాబట్టి. ఎందుకు? మన పనులు చేయరు కాబట్టి. హల్లెలూయా. ఒక పేదవాడు మన ముందు వెళ్తున్నప్పుడు రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఇస్తామా? ఎందుకంటే మన పేదరికాన్ని మర్చిపోయినాం కాబట్టి. మన ఐశ్వర్యానికి విలువ మనం ఇవ్వట్లేదు కనుక వి లూజ్డ్ సంథింగ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పేదవారిని నువ్వు చేర్చుకో. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి, ఆహారము లేని వారికి ఆహారాన్ని ఇవ్వండి అని యేసుక్రీస్తు ప్రభు ఎందుకు గుర్తు చేస్తున్నాడు? మనము కూడా అలాంటి స్థలములో నుంచి వచ్చిన వారమే. ఈరోజు నెలకి 1,00,000 రూపాయలు నా సంపాదన ఉండని, ఒకప్పుడు మనందరిది పాపపు జీవితమే, బురదలోనే బ్రతికి ఉన్నాము కనుక దాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని మహిమను చూస్తూ ఉండండి. హల్లెలూయా. డోంట్ ఫర్గెట్ ద హంబుల్ బిగినింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? సో బీ ప్రిపేర్డ్ ఫర్ వాట్ యు నో. డోంట్ గెట్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ యు హ్యావ్. నీకు అధికారం ఉన్నా నువ్వు సిద్ధపరచబడవు, నీకు స్థాయి ఉన్నా నువ్వు సిద్ధపరచబడవు. దేవుని కోసం సిద్ధపరచబడుతున్న వ్యక్తి ఒకడే. ఆయన ఎప్పుడైతే ఆయనలో ఉన్నదాని గురించి తెలుసుకొని ముందుకెళ్తాడో అది రైట్ ప్రిపరేషన్. హల్లెలూయా. నీ పిలుపును ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో దేవుని నిన్ను మర్చిపోవాల్సి వస్తుంది. మీనింగ్ అనాయింటింగ్ డజంట్ వర్క్ అకార్డింగ్ టు వాట్ గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ. సో దయచేసి మీ పిలుపును మీరు మర్చిపోకండి. ఏది మర్చిపోయినా దేన్ని మర్చిపోకండి? యు ఆర్ కాలింగ్. ఆ పిలుపు తగ్గట్టుగా మీరు ప్రవర్తిస్తే కనుక యూ విల్ బి లైక్ ఎ డేవిడ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎంతోమంది దైవజనులు తెలుసు. దే హ్యావ్ అన్ అనాయింటింగ్ బట్ స్టిల్ దే ఆర్ నాట్ అబ్లికేటెడ్ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు దెమ్. సో మనం ఏం చేస్తూ ఉంటామంటే మంచిని దాచిపెట్టి చెడుని ఏం చేస్తాం? అందరికీ బయలుపరుస్తాం. ఎంతమంది అలా చేస్తున్నారు చెప్పండి? నిజం ఒప్పుకోండి. మీ చుట్టాలలో కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, మీ స్నేహితులకు కావచ్చు, సంఘం సహవాసులు కలిగిన వారు కావచ్చు, ఎంతమంది మంచిని దాచిపెట్టి చెడును బయలుపరుస్తున్నారు? ఎంతమంది చేయలేబట్టండి. మిగతా వాళ్ళు మీరు నిలిచి, మిగతా వాళ్ళు చేయలేబట్టండి. ఎవరు లేరా? మిగతా వాళ్ళు ఫస్ట్లో చేయలేబట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు చేయలేబట్టండి. చేతులు లేవా? మంచిని దాచిపెట్టి చెడును ఏం చేస్తున్నాం? బయలుపరుస్తూ ఉంటాం. దాన్ని బయలుపరిచి ఎలా దీనికి సొల్యూషన్ అనేది ఆలోచించం. దాన్ని తీసుకుపోతూనే ఉంటాం. ఆ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని తీసుకుపోతూనే ఉంటాం. 1, 2, 3, 4, 10, 20, 30, 100, 200, అందరికీ తెలుస్తుంది అంటే వీడు చెడ్డవాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. అదే చెడ్డవాడు యేసుక్రీస్తు కృప ద్వారా మార్చబడి దైవ సేవకుడిగా, దైవజనుడిగా, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్న విశ్వాసిగా ఈరోజు అవుతే కనుక నువ్వు అన్న మాట స్టిల్ బ్రతికే ఉంటుంది.
హల్లెలూయా. అది నిన్ను మరణించలాగా చేస్తుంది, కానీ అతని మార్పు దేవునికి మహిమనిస్తుందంట. ఒకవేళ ఆ వ్యక్తి మారిన తర్వాత ఆ వ్యక్తి యందు విశ్వాసం చాలామంది ఉంచరు. ఎందుకంటే మనము ఆ వ్యక్తి గురించి చెడు చెప్పాం కనుక. ఒకవేళ దేవుడు ఆ వ్యక్తిని అభిషేకించిన ఆ వ్యక్తి మీద విలువ రాదు, ఆ వ్యక్తికి విలువ ఇవ్వము, ఆ వ్యక్తి మీద విశ్వాసము రాదు. ఎందుకు? ఆ మాట ఊకే గుర్తొస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి ద్వారా ఏదైతే పొందుకోవాలో యు లూజ్ ఎవ్రీథింగ్ బై హిమ్ బికాస్ యు బిలీవ్డ్. మేబీ ఇట్స్ అ ట్రూత్. అది సత్యమైనప్పటికీ అది స్థిరమైనది కాదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? యేసుప్రభు అంటున్నాడు, లోకాధికారుడు వస్తున్నాడు, నేను వెళ్ళిపోతాను. వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఈస్ గివింగ్ టు ది అనాయింటింగ్ ఆఫ్ దట్ ఈవిల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా అందాం, హల్లెలూయా. నేర్చుకున్నాం ఈరోజు వాక్యం. ఎంతమంది సిద్ధపరచబడుతున్నారు ఆయన మహిమకైన రాజ్యానికి, ఆయన రహస్య రాకడికి? ఎలా సిద్ధపరచబడుతున్నట్టు మనకు అర్థమవుతుంది? వెన్ యూ నో సంథింగ్ అబౌట్ ఇట్, దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ టు ప్రిపేర్ ఫర్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ వాక్యం దేవుడు దీవించి మన అందరిలో స్థిరపరచును గాక. ఆమేన్.